దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 23, 24, 25 3 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23, 24, 25 3 వచనాలు చదువుకుందాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటను వ్యాపించెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు ఆశీర్వదించున్నట్లుగా చేరివచ్చిన మనతో ఆయన మాట్లాడి మన హృదయములను రేపునట్లుగాను మనకు ఉజ్జీవమును పురికొల్పును ప్రభు కలిగించున్నట్లుగా దేవుని ఆత్మ సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మహాఘనుడు ఉన్న మా దేవా, నీ కృపచేత ఈ దినం నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై స్తుతిస్తున్నాం. మా ప్రభువా, తిరుగా నీ సన్నిధిలో నీ వాక్యమును మేము చదువుకున్నాం. చదివిన ఈ లేఖన భాగమును మీ ఎదుట పెట్టి మీ పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడండి దేవా. మా అంతరంగములో మీ ఆత్మ కార్యమును జరిగించండి. నీ వాక్యమే మమ్ములను బలపరిచేది, నీ వాక్యమే మమ్ములను దిద్దేది, క్రమపరిచేది, సరిచేసేది. నీ వాక్యమునకు మాత్రమే ఆ శక్తి ఉన్నది. నీ వాక్యము జీవము కలిగినది కనుక మమ్ములను కూడా నీ వాక్యము జీవింపచేసేది. నిలిచిన నన్ను మీ ఆత్మవశములో ఉంచుకొని వినువారికి క్షేమకరమైన మాటలు, ఉజ్జీవము, పురికొల్పు కలుగునట్లుగా నా నోటికి మాటలు దయచేయండి. వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు నా నోట రాకుండా కాపు పెట్టండి. మీ నామమునకే మహిమ కలగాలి, మీ నామమునకే ఘనత కలగాలి. అపవాదికి ఏమాత్రము ఇక్కడ స్థలము లేకుండా చేయండి. ప్రభువా, మీ నామమునకు మహిమ చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని స్థలాల్లో మీటింగ్స్ ఉన్నాయి. ఈ వేసవి సెలవుల్లో చాలా స్థలాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారు. సంతరావూరు, అలాగే చిన్నగంజాం, భీమవరం, ఈ 3 స్థలాల్లో వచ్చే వారం అలాగే ఈ వారం కూడా మీటింగ్స్ ఉన్నాయి. ఆ వివరాలు నేను క్రింద బోర్డు మీద వ్రాసి పెట్టాను. ఎందుకంటే అవన్నీ మనం మరలా ఆ డేట్స్, స్పీకర్స్ ఇవన్నీ చదవటానికి కొంచెం మనకి టైము సేవ్ అవుతుందనే ఉద్దేశంతో అవి చెప్పలేదు. ఆ వివరాలు క్రింద ఉన్నాయి కనుక మీటింగ్స్కి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి ఉన్నవారు ఆ వివరాలు క్రింద ఉన్నాయి, మరి చూసుకొని వెళ్ళండి, ప్రార్థన చేయండి. మనం దేవుని వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు గలిలయ ప్రాంతంలో ఒక అధికారి, అతని పేరు యాయీరు,
యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, దయచేసి నీవు వచ్చి మా కుమార్తెను బాగు చేయని అడిగినప్పుడు యేసు ప్రభు అతని ఇంటికి బయలుదేరతాడు. యేసు ప్రభు వెళుతూ ఉండగా మార్గంలో ఇంకొక స్త్రీ, ఆమె రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టి ఆమె బాగుపడుతుంది. తర్వాత యేసు ప్రభు ఆ యాయీరు ఇంటికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళ్ళడానికి దారి లేదు. అందరూ కూడా మరి బంధువులు, ఇరుగు పొరుగు వారు చనిపోయినప్పుడు వస్తారు కదా, అప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది. అలాంటి పరిస్థితిలో మరి చాలామంది అక్కడ గుమికూడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి వారందరితోటి ఒక మాట పలికాడు. ఈ మధ్యాహ్న కాలం మనము ఆ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఏమన్నాడు వాళ్ళందరితోటి? 24వ వచనంలో మనం చదువుతున్నాము. స్థలమీయుడి అన్నాడు. ఏమన్నాడు? స్థలమీయుడి అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారికి దేనికి స్థలం కావాలి? ఆ గదిలోకి వెళ్ళటానికి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతికించాలి. అప్పటికి చనిపోయింది. ఈయన వెళ్ళి చెప్పేటప్పుడేమో ఆ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. మధ్యలో లేట్ అయ్యింది. ఎందుకు లేట్ అయ్యింది? ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువును ముట్టడం, ఆమెతోటి ప్రభు సంభాషణ చేయటం, ఈ విధంగా చేసినందువల్ల అక్కడ ఈ అమ్మాయి ఏమైపోయింది? చనిపోయింది. అక్కడ మనకు చాలా మంచి పాఠం కూడా ఉంది. సరే, ఇప్పుడు నేను అవన్నీ మరలా జ్ఞాపకం చేయటం లేదు, కానీ ప్రభు చిత్తమైతే ఈసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. అక్కడ లేట్ అయినందువల్ల ఈ అమ్మాయి ఏమైపోయింది? చనిపోయింది. ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా గుమికూడి ఉన్నారు. ప్రభు వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రభు వారిని ఒక మాట అడిగాడు, నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. నేను లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతికించాలంటే మీరు నాకేం చేయాలి? స్థలం ఇవ్వాలి. మీరు నాకు స్థలం ఇస్తే నేనేం చేస్తాను? ఆ అమ్మాయిని నేను బ్రతికిస్తాను. కనుక స్థలమీయుడి అని ప్రభువు అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలం మనం ఈ మాట మీద కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆనాడు ప్రభువు వారిని స్థలం ఇయ్యమని అడిగాడు. ఈనాడు ప్రభువు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఏమని? నాకు స్థలం ఇయ్యి అని అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా ఈ విషయం? ప్రభువు నిన్ను కూడా అడుగుతున్నాడు, నాకు స్థలం ఇయ్యి. ఎక్కడ స్థలం ఇయ్యి అని అడుగుతున్నాడు ప్రభువు? మన ప్రభువు స్థలం ఎక్కడ అడుగుతున్నాడు ఇప్పుడు? నీ హృదయములో. అది ఎక్కడ అడుగుతున్నాడు? నాకు చోటు అయ్యా, అమ్మ నాకు చోటు అమ్మా, నీ హృదయములో నాకు స్థలమే, నీ హృదయములో నాకు చోటి. ఆనాడు స్థలం ఇస్తే యేసు ప్రభువుకు చోటు ఇచ్చారు. వాళ్ళు ప్రక్కకు జరిగారు. అప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. లోపలికి వెళ్ళిపోయి అమ్మాయిని ఏం చేశాడు? బ్రతికించాడు. యేసు ప్రభువుకు నీవు కూడా నీ మనసులో చోటిస్తే, యేసు ప్రభువుకి నీవు కూడా నీ హృదయములో చోటిస్తే నిన్ను కూడా ఏం చేస్తాడు యేసు ప్రభు? బ్రతికిస్తాడు. అది యేసు ప్రభువుకు చోటిస్తే, నీవు కూడా నీ హృదయములో చోటిస్తే, నీ మనసులో చోటిస్తే ప్రభువు నిన్ను కూడా బ్రతికిస్తాడు. బ్రతికిస్తాడంటే ఇప్పుడు నేనేమన్నా చచ్చానా అయ్యిందని అంటావేమో. అవును, నువ్వు చనిపోయే ఉన్నావు. వాక్యం ఏం చెబుతుంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనకందరికీ తెలుసు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరేమై ఉన్నారు? చచ్చిన వారు. అమ్మా అయ్యా, వింటున్నావా? నువ్వే స్థితిలో ఉన్నావో తెలుసా? నీకు అర్థం కావటల్లా. నీవు చచ్చని స్థితిలో ఉన్నావు. ఏ విషయములో? పాపము చేత, అపరాధముల చేత. అపరాధములు చేసి, పాపములు చేసి మానవుడు చచ్చిపోయి ఉన్నాడు.
ఈ చనిపోయినటువంటి మానవుడిని యేసు ప్రభు బ్రతికించాలంటే మనమేమి ఇవ్వాలి ఆయనకి? మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలి, ఆయనకు స్థలం ఇవ్వాలి. స్థలమియుడి అని ప్రభు అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రభు నిన్ను కూడా అడుగుతున్నది ఏంటంటే, చోటిస్తావా? స్థలం ఇస్తావా? నీ హృదయములో చోటిస్తావా? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరము విని మీరు గనుక తలుపు తీస్తే నేను మీ లోపలికి వస్తా, మీతో కలిసి నేను భోజనం చేస్తా. ప్రభు చెప్పాడు కదా, ప్రకటన 3:20లో ప్రభు చెప్పిన మాట. హృదయం అనేటువంటి తలుపునొద్ద యేసు ప్రభు వారు నిలువబడి ఆయన తట్టుచున్నాడు. యేసు ప్రభు మనల్ని తట్టుచున్నాడు. నీకు అర్థం కావటల్లా సంగతి. యేసు ప్రభువు తన యొక్క దాసుల ద్వారా, సువార్త ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, కానీ అది నీవు గ్రహించటల్లా. ఈ మధ్యాహ్నం కూడా ప్రభువు నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. తలుపు తీస్తావా? తలుపు తీస్తావా? నీ లోపలికి యేసు ప్రభువుని చేర్చుకుంటావా? ఆయనకు చోటిస్తావా? చాలామంది యేసు ప్రభువుకు చోటిస్తారు. ఎక్కడిస్తారంటే ఉంగరాల మీద ఇస్తారు. ఎక్కడిస్తారు? యేసు ప్రభు సిలువ బొమ్మ వేసుకుంటారు. కొంతమంది యేసు ప్రభు ఫోటో చిక్కించుకుంటారు. ఎక్కడ ఉంటుంది? ఉంగరాల మీద ఉంటుంది, కానీ ఎక్కడుండడు యేసు ప్రభు. ఉంగరాల మీద ఉంటాడు కానీ ఎక్కడ లేదు చోటు ఆయనకి, లోపల చోటు లేదు. కొంతమంది గోల్డ్ చైన్ల మీద గోల్డ్ చైన్ల మీద చోటిస్తారు యేసు ప్రభు కదా, కానీ ఎక్కడ చోటు లేదు ఆయనకి, హృదయములో లేదు. కొంతమంది గోడల మీద చోటిస్తారు. ఇళ్ళకపోతే ఆ ఇళ్ళ మీద దేవుని వాక్యాలు రాసి ఉంటాయి, బొమ్మలు కూడా పెడతారు కదా. యేసు ప్రభు బొమ్మను పెడతారు. అది యేసు ప్రభు బొమ్మ ఏం కాదు. ఒకవేళ మీ ఇళ్ళల్లో ఉంటే తీసేయండి, అట్లా పెట్టుకోకూడదు మనం. అది యేసు ప్రభు బొమ్మేం కాదు కదా. సరే, గోడల మీద చోటిస్తున్నారు, కానీ ఎక్కడ చోటు లేదు, హృదయములో చోటు లేదు. కొంతమంది పెదవుల మీద వరకే చోటిస్తారు యేసు ప్రభువుకి. పెదవుల మీదనే యేసు ప్రభు చెప్పాడు కదా, వారు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు, కానీ హృదయం ఎట్లా ఉంది? దూరంగా ఉంది. పెదాల మీద పలుకుతారు, అమ్మో యేసు ప్రభు చాలా మంచోడు, యేసు ప్రభు నాకు చాలా ఇష్టం, యేసు ప్రభువు నేను మనసులో అనుకుంటా. పెదవులతో ఘనపరుచుదురు కానీ ఎక్కడ చోటు లేదు ఆయనకి, హృదయములో చోటు లేదు. అలాగైతే సహోదరుడా, సహోదరి, ప్రభువుకి గోడల మీద చోటు ఇపోయినా పర్వాలేదు, చైన్ల మీద చోటు ఇపోయినా పర్వాలేదు, ఉంగరాల మీద చోటు ఇపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ చోటు ఇవ్వాలి ఆయనకి తెలుసా? లోపల చోటు ఇవ్వాలి. అది నీ హృదయము లోపలికి యేసు ప్రభువుని చేర్చుకుంటే ఆయన నిన్ను బ్రతికిస్తాడు, నీకు జీవము ఇస్తాడు. యేసు ప్రభువుకి లోపల చోటిస్తావా? జక్కయ్య, నేడు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నా, నీ ఇంటిలో నేను నివసించాలనుకుంటున్నా, రాణిస్తావా, చోటిస్తావా అంటే జక్కయ్య ఏం చేశాడు? సంతోషముగా ఆయనను చేర్చుకొనెను. యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాలం నిన్ను కూడా అడుగుతుంది ఇదే. ఆ జక్కయ్య అనే పేరు దగ్గర నీ పేరు పెట్టుకో. నీ పేరు పెట్టుకొని ఒకసారి చదువుకో. నా పేరు పెట్టుకొని నేను ఇలా చదువుతా, ప్రసాదు, నీ హృదయం అనే ఇంటిలోకి నేను రావాలనుకుంటున్నాను, చేర్చుకుంటావా అని అడుగుతున్నాడు నన్ను. అలా ఒక దినాన్ని అడిగితే నేను యేసు ప్రభుని చేర్చుకున్నా. నిన్ను కూడా ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, చేర్చుకుంటావా? ఆ ఇంటికి ప్రభు వచ్చి నాకు స్థలం ఇయ్యండి అని ప్రభు అడిగినప్పుడు ప్రభువుకి వాళ్ళు ఏం చేశారు? చోటిచ్చారు, స్థలం ఇచ్చారు. ప్రభు లోపలికి వెళ్ళి చనిపోయిన అమ్మాయిని ఏం చేశాడు? బ్రతికించాడు. చోటు ఇవ్వకపోతే, నీవు చోటు ఇవ్వకపోతే ప్రభు నిన్ను ఎలా బ్రతికిస్తాడు? ఆయనకు చోటివ్వు. పెదాల మీద కాదు, నేను మళ్ళీ చెబుతున్నా, పెదవుల మీద కాదు, నీ అంతరంగము లోపలికి ఆయనను నీవు చేర్చుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది మనసులో చోటివ్వరు,
రోమాపత్రిక మొదటి అధ్యాయం. రోమాపత్రిక మొదటి అధ్యాయం. పౌలు ఏమని వ్రాశాడు చూడండి. చాలామంది దేవునికి మనసులో చోటివ్వడం లేదు. ఆ మాట ఉంది అక్కడ. రోమాపత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. ఎక్కడ చోటియలేదు? ప్రభువుకి మనసులో చోటియ్యలేదు. నీ మనసులో ప్రభు ఉన్నాడా? నేను అడుగుతున్న ప్రశ్న ఇది ఈరోజు. ఇక్కడ చాలామంది ప్రభువుకి మనసులో చోటిచ్చిన వారు ఉన్నారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభువుని ఇప్పటి వరకు కూడా ఆరాధన చేశారు, సంతోషం. ఇంకా ఎవరైనా ఒకరు ఇద్దరు ఎవరైనా ఉన్నారా ఇంకా ఇక్కడ చోటియకుండా ప్రభువుకి? అటివారితో ప్రభు ఈ మధ్యాహ్న కాలం మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ చూసారా? వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. వారు అనే పదంలో నీవున్నావేమో ఈరోజు ఆలోచించే. వారు అనే పదంలో నీవు ఉన్నావేమో. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరనే వారిలో నీవు కూడా ఉన్నావేమో. నీవు కూడా చోటియకుండా ఉన్నావేమో. నీవు గనక చోటియకపోతే దేవుడు చూసి 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 ఏం చేస్తాడు? అక్కడే చెప్పాడు చూడండి. ఏముంది అక్కడ? చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఏ మనసు అది? భ్రష్ట మనస్సు. ఆ భ్రష్ట మనస్సు కనుక వారికి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంట? చేయరాని కార్యములు చేస్తారంట. చేయరాని కార్యములు, చేయకూడని పనులు చేస్తారంట. అట్లాంటి మనసుకు దేవుడే వారిని అప్పగిస్తాడంట. దేవుడు అట్లాంటి మనసు ఇస్తాడా? ఆయన ఇచ్చేది మారు మనసు కదా. దేవుడు మంచి మనసు కదా ఆయన ఇవ్వాలి. భ్రష్ట మనసు కూడా ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? ఇస్తాడని వాక్యం చెబుతుంది. ఎందుకు ఇస్తాడు ఆయన భ్రష్ట మనసు? ఎప్పుడు ఇస్తాడు? నీవు గనక ఆయనకు మనసులో చోటియకపోతే, చోటివ్వమని దేవుడు నిన్ను సారి అడుగుతున్నాడు. సారి అడుగుతున్నాడు. ఎన్ని పర్యాయములు కూడా నీవు ఆయనకు మనసులో చోటియకపోతే ఇక చివరికి ఆయన ఏం చేస్తాడు? భ్రష్ట మనస్సుకు నిన్ను అప్పగిస్తాడు. ఇక అప్పుడు ఆ భ్రష్ట మనసుకి నిన్ను అప్పగించినప్పుడు ఇక నీకు ఎంత స్వార్థ చెప్పిన నీ బుర్రలోకి ఎక్కదు. అది ఇక ఏ మనసు వచ్చేసినప్పుడు? భ్రష్ట మనస్సు. సహోదరుడా, సహోదరి, ఇంకా ఈ కూడికలో ప్రభువుకి చోటు ఇవ్వకపోతే, యేసు ప్రభువుకి చోటు ఇవ్వకపోతే, ఈ మధ్యాహ్న కాలం అన్నో చోటు ఇవ్వకపోతే విన్నావు కదా, భ్రష్ట మనసుకు ఆయన నిన్ను అప్పగిస్తాడు. నువ్వు చేయరాని కార్యములు చేస్తావు. ఆ మనసు దేవుడు నీకు ఇచ్చేస్తే అది ఇక చివరికి నీ గతి అగ్నిగుండమే, నరకానికి వెళ్ళిపోతావు. ప్రేమతో మరొకసారి నేను దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఈ వాక్యము ద్వారా నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. తీస్తావా? ప్రభువుకి చోటిస్తావా? కూడికైపోయిన తరువాత నీవు గనక మా దగ్గరకు వస్తే నీ చేత ప్రార్థన చేపిస్తాం. ప్రభువుని నీ లోపలికి ఎట్లా చేర్చుకోవాలో ఆ వివరాలు తెలియచేస్తాం. నీ చేత ప్రార్థన చేయించి మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాం. చేర్చుకోవాలి నా ప్రభువుని అనేటువంటి ఆశ ఎవరికైనా ఈ కూడికలో ఉంటే, కూడిక అయిపోయిన తర్వాత రమ్మని ప్రేమతో మరొకసారి బ్రతిమలాడుతున్నాం. సోదరుడా, సోదరి, భ్రష్ట మనసు వస్తుంది. దేవుడిచ్చిన అవకాశాలు కనుక నువ్వు చేజార్చుకుంటే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2:20. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయడానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటానికి,
అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఏమిస్తున్నాడు ప్రభువు? నీకు కూడా సమయం ఇస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. ఆయనను చేర్చుకోవడానికి తడుతున్నాడు. నువ్వు తెలుగు తీయటల్లా ఇంకా నీకు టైం ఇస్తున్నాడు. ఈ రోజైనా తీస్తావేమో, ఈ రోజైనా తీస్తావేమో, ఈ సంవత్సరం అన్నా తీస్తావేమో అని దేవుడు నీకు టైం ఇస్తున్నాడు. చివరికి ఏమన్నాడు చూడండి అక్కడ, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందటానికి ఇష్టపట్టల్లా. మరి ఏం చేస్తాడు ఆయన? చూడండి ఏమన్నాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ఎన్ని శ్రమల పాలు చేస్తాడట? బహుశ్రమల పాలు చేతును. మంచము పట్టించి బహుశ్రమల పాలు చేతును. ఎప్పుడు చేస్తాడు ఈ పని? నువ్వు చోటీయకపోతే, ఆయనకు మనసులో నువ్వు చోటివ్వకపోతే మంచము పట్టించి బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. కనుక ఈ కూడికలో ఇంకా ఎవరైనా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని నేను దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకు నీ మనసులో చోటివు, స్థలమియుడి అని అడుగుతున్నాడు. బ్రతికించటానికి నిన్ను బ్రతికిస్తాడు, నీ బ్రతుకును మార్చుతాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు ఆయన చోటిస్తే. మన మనసులో చోటు ఎవరికి ఇవ్వాలి? 2-3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తా. మన మనసులో ఎవరికి చోటు ఇవ్వాలి? మొదటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరికి చోటు ఇవ్వాలి మన మనసులో? యేసు ప్రభువుకు చోటు ఇవ్వాలి. యేసు ప్రభువుకు చోటిస్తే నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను జీవముతో నింపుతాడు. రెండవ విషయం, మన మనసులో చోటు ఎవరికి ఇవ్వాలో చూడండి. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. మరి ఆ చోటు నువ్వు ఇచ్చావో ఇవ్వలేదు ఒకసారి నువ్వు కూడా పరీక్ష చేసుకో. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. మీరు అబ్రహాము సంతానము అని నాకు తెలియను. వాళ్ళు ఏం చెబుతున్నారు? మేము అబ్రహాము సంతానం అంటున్నారు గొప్పగా యూదులు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నారు. దేనికి చోటు లేదంట వాళ్ళకి? వాళ్ళ మనసులో దేనికి చోటు లేదు? వాక్యమునకు చోటు లేదు. మీలో అంటే మీ హృదయములో, మీ మనసులో వాక్యమునకు చోటు లేదు. నా వాక్యమునకు చోటు లేదు. నా వాక్యం. అలాగైతే రెండవ మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. నీ మనసులో దేవుని వాక్యమునకు చోటుందా? ఆన్సర్ నీకు నువ్వే చెప్పుకోవాలి. నీ మనసులో దేవుని వాక్యమునకు చోటుందా? ఒకటి, ప్రభువుకు చోటు ఇవ్వాలి. ప్రభువుకు చోటు ఇచ్చినటువంటి వారు మరలా మన హృదయంలో దేనికి చోటు ఇవ్వాలి? ఆయన వాక్యమునకు కూడా మనము చోటు ఇవ్వాలి. స్థలమియుడి. దేనికి స్థలం ఇవ్వాలి మన మనసులో? వాక్యమునకు. ఆయన వాక్యమునకు చోటు ఉందా నీ జీవితంలో? నీ మనసులో దేవుని వాక్యమునకు చోటు ఉందో లేదో కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. సిమ్టమ్స్ అంటారు కదా. లోపల ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లక్షణాలు కనపడతాయి మనకి. అది సిమ్టమ్స్ అంటారు. ఒళ్ళు వేడిగా ఉందంటే ఏం చెబుతారు? జ్వరం వచ్చింది అంటారు. ముక్కులో కారతా ఉంటే ఏమంటారు? జలుబు చేసిందే అంటారు. అంటా ఉంటే ఏమంటారు? దగ్గు వచ్చిందా అని అంటారు కదా. ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారు? సిమ్టమ్స్ అంటారు, లక్షణాలు అంటారు.
నీ హృదయంలో కూడా దేవుని వాక్యమునకు చోటు ఉంది అంటానికి కొన్ని సిమ్టమ్స్ కనపడాలి నీ జీవితంలో. 119వ కీర్తన చూడండి, దాన్ని బట్టి తెలిసిపోయింది నీకు నీ ప్రభు వాక్యానికి నీ మనసులో చోటు ఉందో లేదో తెలిసిపోయింది. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తన 9వ వచనం, 9వ చరణం చూడండి. 119వ కీర్తన 9వ చరణం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి అన్నాడు. వాక్యము గనక మన హృదయములో గనక ఉంటే, మన హృదయములో వాక్యానికి చోటిస్తే ఏది శుద్ధి అయ్యిద్ది చెప్పండి? ఏది శుద్ధి అయ్యిద్ది? నడత శుద్ధి అయ్యిద్ది. అది నీ నడత శుద్ధిగా కనపడతాన్ని అంటే దాని అర్థం ఏంటిది? నీ మనసులో వాక్యానికి చోటు ఉంది అని అర్థం. అది నీ నడతలో శుద్ధి లేదనుకో, అపరిశుద్ధత ఉన్నదనుకో, నీ నడతలో మురికి కనపడుతుంది అనుకో, దాన్ని బట్టి చెప్పచ్చు నీ హృదయంలో వాక్యానికి ఏమి లేదు, చోటు లేదు. అది ఊరకు నువ్వు చెబితే ఎట్ట తెలిసిద్ది నా హృదయంలో వాక్యానికి చోటు ఉందని? ఊరకు చెబితే కాదు, కనపడాలి. ఏం కనపడుతుంది? నీ ప్రవర్తనలోనే కనపడుతుంది. ఏమన్నాడు వాక్యంలో? నీ వాక్యమును బట్టి అన్నాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి. అలాగైతే వాక్యమును బట్టి ఏది శుద్ధి అవుతుంది? నడత శుద్ధి అవుతుంది. అయ్యా అది యవ్వనస్తులకే కదా, మేము ముసలోళ్ళం అని అంటారా? ముసలోళ్ళు కూడా సామాన్యులేం కాదు కదా. మనం పేపర్లలో చూస్తున్నాం ముసలోళ్ళ ప్రవర్తనలు మితిమీరిపోతున్నాయి. సోదరుడా సోదరి, వయసుతో నిమిత్తం లేదు. కాకపోతే అక్కడ కీర్తనాకారుడు యవనస్తులను పదం పెట్టాడు అంతే కదా, అది యవనస్తులకని అనుకోబాకండి. విశ్వాసి అయినటువంటి ప్రతివాడి యొక్క నడత శుద్ధి కావాలంటే వాక్యములో చోటు ఇవ్వండి. వాక్యమునకు గనక మనం చోటిస్తే మన ప్రవర్తన ఏమైంది చెప్పండి? శుద్ధి అవుతుంది. నెక్స్ట్ 11వ చరణానికి రండి. 119వ కీర్తన 11. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యానికి చోటిచ్చాడంట ఈ భక్తుడు. వాక్యానికి చోటిస్తే ఏం చేయట్లేదు ఇతను? పాపము చేయటలేదు. అలాగైతే మనం పాపము చేయకుండా ఉండగలం ఎప్పుడు? వాక్యమునకు చోటిస్తే. నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు పాపం చెయ్యవు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీ హృదయంలో వాక్యానికి ఏమి లేదు, చోటు లేదు. తెలిసిపోయేలా సిమ్టమ్స్ అయ్యే. నీ నోట్లో బూతులు వస్తున్నాయి, నువ్వు ఇంకా చూడకూడనివి చూస్తున్నావు, చెయ్యకూడనివి చేస్తున్నావు, అనకూడనివి అంటున్నావు. ఇవన్నీ నీ జీవితంలో కనపడుతున్నాయి అంటే సిమ్టమ్ అన్నమాట. అది ఏముంది? నీ హృదయంలో వాక్యానికి చోటు లేదు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యానికి చోటిచ్చాను అంటున్నాడు భక్తుడు. కనుక వాక్యమునకు చోటిస్తే మన ప్రవర్తన శుద్ధి అవుతుంది. వాక్యమునకు చోటిస్తే నువ్వు పాపం చేయలేవు. వాక్యానికి చోటివ్వండి. ఈ రోజు నుండైనా నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటివ్వు. ఇంకొక మాట చూడండి, 119వ కీర్తన 28వ చరణం. 28వ చరణం చూడండి. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అన్నాడు. వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? వాక్యం ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. మనము ఊగిసలాడుతున్నాం అనుకోండి, ఇటు ఇటు ఊగుతూ ఉంటారు. ఇటు గాలి కొడితే ఇటు తిరుగుతారు, అటు గాలి కొడితే అటు తిరుగుతారు, ఊగుతూ ఉంటారు అటు ఇటు. ఏముండదు? స్థిరత లేదు. నీవు అటు ఇటు ఊగుతున్నావు అంటే దాన్ని బట్టి చెప్పేసేయచ్చు నీ హృదయంలో వాక్యానికి చోటు లేదని. నువ్వు స్థిరంగా ఉంటే హృదయంలో దేనికి చోటు ఉంది? వాక్యానికి చోటు ఉంది. నువ్వు స్థిరంగా ఉన్నావో ఊగుతున్నావా? ఇటు గాలి కొడితే ఇటు ఊగిపోతావు, అటు గాలి కొడితే అటు ఊగిపోతావు. వీళ్ళు ఈ మాట చెబితే వాళ్ళ మాట ప్రకారం చేస్తావు, వీళ్ళు వచ్చి ఈ మాట చెబితే వీళ్ళు చెప్పినట్టుగా చేస్తావు. నీకు స్థిరత లేదా? ఎందుకు నువ్వు స్థిరంగా లేవో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు అంతే. అక్కడికి పోతే వాళ్ళు చెప్పినట్టు చేస్తావు, ఎక్కడికి వస్తే వీళ్ళు చెప్పినట్టు చేస్తావు, అక్కడికి పోతే వాళ్ళు చెప్పినట్టు చేస్తావు, ఇటు పోతే వీళ్ళు చెప్పినట్టు చేస్తావు. స్థిరత లేదా? నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము అన్నాడు భక్తుడు.
కనుక వాక్యం ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. వాక్యము స్థిరపరుస్తుంది. ఒక పిల్లోడు ఇంట్లో పొద్దున్నే నిద్రలేసి పాఠం చదువుకుంటున్నాడంట. సోషల్ క్వశ్చన్ ఆన్సర్స్ స్కూల్లో జీవితం చదువుతున్నాడంట. భూమి గుండ్రంగా ఉన్నది, భూమి గుండ్రంగా ఉన్నదని చదువుతున్నాడంట. వాళ్ళ నాన్న విని, రే ఎక్కడ్రా భూమి గుండ్రంగా ఉంది, భూమి బల్లపరుపుగా ఉందిరా, చూడు ఇక్కడి నుంచి మనం నడుస్తూ ఉంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఎక్కడ్రా గుండ్రంగా ఉంది, గుండ్రంగా ఉంటే పడవంటరా అని అన్నాడంట. లేదు నాన్న, మా స్కూల్లో మా సార్ చెప్పాడు భూమి ఎలా ఉంది, గుండ్రంగా ఉంది అని చెప్పాడంటే. నోర్మై, కొన్నిసార్లు సార్లు కూడా తప్పులు చెబుతారు లేరా, టీచర్లు కూడా తప్పులు చెబుతారు. భూమి ఎట్లా ఉందని చదవాలి, బల్లపరుపుగా ఉందని చదువు, గుండ్రంగా కాదన్నంట. స్కూల్లో పోయాడంట. సోషల్ సార్ ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. ఏమని, రే భూమి ఎలా ఉందరా అన్నాడంట. సార్ భూమి బల్లపరుపుగా ఉందన్నాడంట. గాడిద, నేను నీకేం చెప్పానురా, భూమి గుండ్రంగా ఉందని నేను లెసన్ చెప్తే నువ్వు బల్లపరుపుగా, మా నాన్న చెప్పాడు సార్ అని అన్నాడంట. నోర్మయ్, సార్ చెప్పింది వింటావా, ఇంట్లో టీచర్ పేరెంట్స్ చెప్పేది వింటావా? మేము ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఇంత చదువులు చదివి ట్రైనింగ్లు చేసి మేము చదువు చదువుతుంటే మేము చెప్పినట్టే అన్నావు. నోర్మై, భూమి ఎలా ఉందని చదవాలన్నాడు. గుండ్రంగా ఉందని చెప్పు అన్నాడు. సరే సార్ భూమి గుండ్రంగా ఉంది సార్. మళ్ళీ ఇంటికి పోయాడంట. మళ్ళీ ఇంటికి పోయి భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రం. రే నేనేం చెప్పానురా నీకు, మళ్ళీ ఫాదర్ అన్నాడంట వాళ్ళ నాన్న. లేదు నాన్న, సార్ చెప్పాడు నాన్న, భూమి గుండ్రంగానే ఉందని చెప్పాడు నాన్న అంటే. నోర్మై, సరే రారా నాతోటి, మనం ఎంత దూరమైనా నడుద్దాం, భూమి నీకు ఎట్లా కనపడుతుంది చూడు అన్నాడంట. చెప్పినట్టు చెయ్యి, భూమి బల్లపరుపుగా ఉందన్నమాట. భూమి బల్లపరుపుగా ఉందన్నమాట. మళ్ళీ స్కూల్లో పోతే సార్ అరుస్తున్నాడు. మళ్ళీ ఇంటికి వస్తే ఎవరు అరుస్తున్నారు, ఫాదర్ అరుస్తున్నాడు. ఇక ఈ పిల్లోడికి ఏం చేయాలో అర్థం కాక, స్కూల్లో భూమి గుండ్రంగా ఉన్నది, ఇంటిలో భూమి బల్లపరుపుగా ఉన్నది, స్కూల్లో భూమి గుండ్రంగా ఉన్నది, ఇంటిలో భూమి బల్లపరుపుగా ఉందని చదవటం మొదలుపెట్టాను. మన సంగతి ఇదే. చర్చిలో బుద్ధిమంతులలా ఉంటాము, బయటకు పోతే లోకస్తులలా ఉంటాము. చర్చిలో బుద్ధిమంతులలాగా ఉంటాము, బయట లోకస్తులలాగా ఉంటాము. మన సంగతి ఇది కదా. ఏమి లేదు విశ్వాసులకి, చెప్పండి, స్థిరత లేదు. నీ జీవితము స్థిరంగా ఉండాలి అంటే నీ లోపల ఏముండాలి చెప్పు, వాక్యమునకు చోటివు. నీ వాక్యము నన్ను స్థిరపరుచుచున్నది. 50వ వచనం కూడా చూడండి. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. వాక్యము మన మనసులో ఉంటే బాధలలో, కష్టాలలో, శ్రమలలో మనం ఎలా ఉండగలం చెప్పండి? నెమ్మది. వాక్యానికి చోటుంటే, అమ్మా వాక్యానికి చోటుంటే బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనము బాధలలో కూడా మనకు నెమ్మదినిచ్చి, ఓదార్పునిచ్చి ఆదరించగలిగేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. వాక్యానికి చోటివ్వండి, వాక్యమునకు చోటివ్వండి. యేసు ప్రభువు అడుగుతున్నాడు, నాకు చోటియండి, నా వాక్యమునకు చోటియండి. నీ హృదయములో, నీ మనసులో ప్రభువుకు చోటిచ్చావా? నీ మనసులో దేవుని వాక్యమునకు చోటుందా? చోటుంటే నేను చెప్పాను కదా, కొన్ని సిమ్టమ్స్ కనపడాలి. నీ నడతలో కనపడుతుంది, నీ జీవితములో కనపడుతుంది, నీ శ్రమలలో కనపడుతుంది, నీ భక్తిలో కనపడుతుంది. 4 మాటలు నీ నడతలో కనపడాలి. వాక్యానికి చోటుంటే శుద్ధిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నీ బ్రతుకులో కనపడుతుంది, పాపం చెయ్యవు. నీ భక్తిలో కనపడుతుంది, స్థిరంగా ఉంటుంది నీ భక్తి. శ్రమలలో నెమ్మదిగా ఉంటావు, నీ వాక్యము చోటుంటే. 3వది, మన మనసులో చోటు దేనికి ఇవ్వాలి? ఫిలిప్పీ పత్రిక చూడండి, ఒక మాట చదువుదాం. ఫిలిప్పీ పత్రిక
మొదటి అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. నేను మిమ్మలను నా హృదయములో ఉంచుకున్నాను. నా మనసులో ఉన్నారు మీరు. నా మనసులో చోటిచ్చా మీకు. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు. అలాగైతే పౌలు యొక్క మనసులో చోటు ఎవరికి ఉంది? పౌలు యొక్క మనసులో చోటు ఎవరికి ఉంది? ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాసులకు పౌలు తన మనసులో చోటిచ్చాడు, తన హృదయములో చోటిచ్చాడు. మీరు నా హృదయములో ఉన్నారు. మీరు నా హృదయములో ఉన్నారు. నీ హృదయములో ఎవరున్నారు? నీ హృదయములో చోటు ఎవరికి ఇచ్చావు? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, మన తోటి విశ్వాసులు మన మనసులో ఉన్నారా? నీ హృదయములో చోటిచ్చావా తోటి విశ్వాసులకి? ఆలోచన చేయండి. మన హృదయములో అనేక మందికి చోటిస్తున్నాం, కానీ మన హృదయములో చోటు ఇవ్వవలసినటువంటి వారు ముఖ్యంగా ఎవరంటే మన స్థానిక సంఘం, దేవుని పిల్లలు. మిమ్ములను నా హృదయములో నేను ఉంచుకున్నా. నా మనసులో మీరే ఉన్నారు. మీకు నా హృదయములో చోటిచ్చా. సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలకు మనము చోటిచ్చేటువంటి వారంగా మనము ఉండాలి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయములో షూషను కోటలో నెహెమ్యా ఉన్నాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు యెరూషలేము నుండి కొంతమంది వచ్చారు సహోదరులు. ఎక్కడికి? షూషను కోటలో ఉన్న నెహెమ్యా దగ్గరకు వచ్చారు. నెహెమ్యా దగ్గరకు వస్తే నెహెమ్యా వాళ్ళని ఏమడిగాడో చూడండి. అది ఇప్పుడు మనకు పాఠం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. హనాని అను కొంతమంది యూదులు కూడా ఎక్కడికి వచ్చారు? నెహెమ్యా దగ్గరకు వచ్చారు. నెహెమ్యా దగ్గరకు వచ్చినప్పుడు నెహెమ్యా వాళ్ళని ఏమడిగాడో చూడండి. అది ఏమడిగాడు? చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా. దేని గురించి అడిగాడు? చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్నటువంటి యూదులు వాళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. వారిని గురించి అడుగుతున్నాడు. ఏమని అడిగి ఉంటాడు చెప్పండి? వారిని గురించి అడుగగా అన్నాడు కదా. నేను వారిని అడుగగా ఏమని అడుగుంటాడు? ఊహించండి. ఇప్పుడు మన ఇంటికి మన బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, ఏం అడుగుతారు? రాగానే అమ్మ బాగుందా, నాన్న బాగున్నాడా అని అడగమా? అట్లాగే నెహెమ్యా కూడా వాళ్ళని ఏమడిగి ఉంటాడు? అక్కడే రాశాడు. ఎవరి గురించి అడిగాడో రాశాడు. ఎవరి గురించి అడిగాడు? చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గురించి నేను అడిగా. సరే, యెరూషలేము గురించి కూడా అడిగాడు, అది పక్కన పెట్టండి. ఎవరి గురించి అడిగాడు? యూదులను గురించి అడిగాడు. ఏ యూదులు వాళ్ళు? చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులు. ఆ యూదులు ఎలా ఉన్నారు? పాపం వాళ్ళు ఏం తింటున్నారా? అలాగైతే నెహెమ్యా యొక్క మనసులో ఎవరున్నారు? యెరూషలేములో ఉన్నటువంటి ఆ యూదులు నెహెమ్యా యొక్క మనసులో ఉన్నారు. నెహెమ్యా ఉన్నది ఎక్కడ? నెహెమ్యా ఉన్నదేమో షూషను కోటలో. యూదులు ఉన్నది ఎక్కడ? యెరూషలేములో ఉన్నటువంటి యూదులను గురించి షూషను కోటలో ఉన్న నెహెమ్యా అడుగుతున్నాడంటే నెహెమ్యా మనసులో వాళ్ళు మెదులుతున్నారు. నీ మనసులో ఎవరు మెదులుతున్నారు? ఇప్పుడు చూసిన నా భర్త,
నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాయన, మా అక్క, మా చెల్లెలు, మా అన్నయ్య, మా తమ్ముడు, వీళ్ళేనా మన మనసులో మెదలాల్సింది? సంఘము మిమ్ములను నా హృదయములో ఉంచుకున్నా. హృదయములో చోటు లేదా నీ హృదయములో? దేవుని పిల్లలకి నీ హృదయములో చోటుందా? చోటు ఉంటే సిమ్టమ్ ఉండాలి. సిమ్టమ్ అన్నాను కదా ఇందాక, ఏంటిది? వాళ్ళను గురించినటువంటి ఆలోచన వస్తుంది. అది మనకి ఏమొస్తుంది? వాళ్ళను గురించిన ఆలోచన. నేను స్నానం చేసి తలుపు తీసుకొని రాగానే నా భార్య వంటగదిలో ఉంది, అమ్మాయి ఫోన్ చేసిందని అడిగా. రాగానే బాత్రూంలో నుంచి రాగానే, స్నానం చేసి రాగానే ఏమడిగాను అంటే వెంటనే నా భార్య అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? లోపల ఎవరి గురించి ఆలోచన చేస్తున్నా? రాగానే ఇది అడిగేవే అంటే ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాను? అదనమాట. అర్థమైందా? మన మనసులో ఎవరు మెదులుతున్నారు నీకు? సరే మెదలొద్దని నేను అంటలా. మన భార్య మన మనసులో ఉండాలి, మన భర్త మన మనసులో ఉండాలి, మన పిల్లలు మన మనసులో ఉండాలి. అంతవరకే పెట్టబాకండి చోటు. సంఘమునకు కూడా నీ మనసులో చోటు ఈ దేవుని పిల్లలకు. మిమ్మును నా హృదయములో నేను ఉంచుకున్నా. చోటిద్దాం, దేవుని పిల్లలకు కూడా మనము చోటిద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథం కూడా చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు ఎక్కడున్నాడు అంటే ఏ దేశంలో ఉన్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. బబులోను దేశంలో ఉన్న దానియేలు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అది ఇప్పుడు మనకు పాఠం. 18వ వచనం, 9వ అధ్యాయము 18వ వచనం. సరే మనకు టైం లేదు. 18వ వచనం చివరి లైన్ చదువుదాం. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టి ఉంచి చూడుము. ఆ మాట నీ పేరు 18వ వచనం చివరి మాట. నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టి ఉంచి చూడుము. ఏ పట్టణం అది? యెరూషలేమును గురించిలే. ఇక్కడ ఉందేమో బబులోనులో. అయితే ఇప్పుడు 19వ వచనానికి రండి. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చెయ్యకుండా చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ ఈ పట్టణమును, ఇప్పుడు అన్నాడు పట్టణం అని. తర్వాత నెక్స్ట్ మాట ఏమన్నాడు చూడండి, ఈ జనమును అన్నాడు. అది ఇందాక 18వ వచనంలో దేని మీద దృష్టి పెట్టమన్నాడు? ఈ పట్టణము మీద దృష్టి పెట్టు అన్నాడు. ఇప్పుడు 19వ వచనములో పట్టణం ఒక్కటాన్నే కలపల. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ జనమును అన్నాడు. ఈ జనము కూడా నీ పేరు పెట్టబడిన వారే కదా. అంటే ఈ ప్రజల మీద కూడా నువ్వు దృష్టి పెట్టు అని దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి యూదులను గురించి, బబులోనులో ఉన్నటువంటి యూదులను గురించి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా నీకు? తన మనసులో ఎవరికి చోటు ఉందంటే తన ప్రజలైనటువంటి యూదులకు చోటు ఉంది. అందుకనే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది చోటు ఉందని ఎట్లా అర్థమవుతుంది? నేను ఇందాక చెప్పానుగా, నేను మనసులో అదే ఆలోచన చేస్తానని ఎట్ట తెలిసింది? రాగానే అది అడిగాను కాబట్టి కదా. అట్లాగే మన మనసులో చోటు ఉందని దేన్ని బట్టి అర్థమయ్యిద్దంటే, నీవు వాకబు చేస్తుంటే, నువ్వు ప్రార్థనలు చేస్తుంటే, నువ్వు ఫోన్లు చేస్తుంటే దాన్ని బట్టి అర్థమయ్యింది. నీ మనసులో చోటు ఉందా? ఎవరికి చోటు ఉండాలి మన మనసులో చెప్పండి? 1, ప్రభువుకు చోటు ఉండాలి. ప్రభువుకు చోటు ఇస్తే నిన్ను బ్రతికిస్తాడు. 2, దేనికి చోటు ఉండాలి? వాక్యానికి చోటు ఇవ్వాలి. 3, దేనికి చోటు ఇవ్వాలి? దేవుని పిల్లలకు చోటు ఇవ్వాలి. 4వది దేనికి చోటు ఇవ్వాలి? ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం.
19వ వచనం చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనుడి. ఏమనుంది? సారీ మీకు మీరే పగ తీర్చుకొనక అని ఉంది. అది పగ తీర్చుకొనుడా పగ తీర్చుకోవద్దా? మీకు మీరే పగలు తీర్చుకోబాకండి. ఒకవేళ నిన్ను ఎవరేదైనా అంటే మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయబాకు. మీకు మీరే పగ తీర్చుకోవద్దు. ఇంకేమన్నాడు చూడండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. ఎవరికి చోటియాలి ఆ విషయంలో? ఇక్కడ నేను దేవుని ఉగ్రతకు చోటియండి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క తీర్పుకు చోటియండి. అది దేవుడు ఏం తీర్పు తీర్చుతాడు? ఆయన ఉగ్రత చూపిస్తాడో క్షమాపణ చూపిస్తాడు. అది దేవుని యొక్క న్యాయమైన తీర్పుకి మనము చోటిద్దాం. అంతేగాని మనం ఏం చేయకూడదు? పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు ఇట్లాంటివి మనం చేయకూడదు. ఎవరికి చోటిద్దాం? ఎవరికి చోటిద్దాం? దేవునికి చోటిద్దాం. ఆయన ఈ విషయంలో ఆయన ఏం చేస్తాడో ఆయనకు అప్పగిద్దాం. అది నిన్ను తిట్టారా? నిన్ను కొట్టారా? నిన్నేమన్నా అన్నారా? ఏమైనా అన్నాయి, నువ్వేం తొందరపడబాకు. ఎవరికి చోటిస్తావు? ఎవరికి చోటిస్తావు? దేవునికి చోటి. అది మీ అక్క నిన్నేమన్నా అందమ్మా వాళ్ళ? ఎవరికి చోటిస్తావు? ఇట్లా అంది నేనే దాని సంగతి తేల్చుకోవాలని అనుకోబాకు. ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటి. ప్రభువుకి చెప్పుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. అది మీకు మీరే పగలు తీర్చుకోబాకండి. మీకు మీరే ద్వేషాలు పెంచుకోబాకండి. ఆయాసపడద్దు వాళ్ళ మీద. దేవుని ఉగ్రతకు చోటియండి. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు. ఆయనకి చెప్పు, దేవా ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటుంది, నన్ను ఏం చేస్తుందో నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా, మరి నువ్వే నాయన ఈ విషయంలో సహాయం చెయ్యయ్యా, నువ్వే తీర్పు తీర్చయ్యా అని ప్రభువుకి అప్పగించు. దేవునికి చోటిద్దాం మనం. అది నేర్చుకోవాలి మనం. దేవునికి చోటి నీ హృదయంలో. సౌలుని దావీదు తరుముతూ ఉంటే, సౌలుని దావీదు చంపటానికి ప్రయత్నం చేస్తుంటే 2 సార్లు అవకాశం వచ్చింది. 2 సార్లు అవకాశం వచ్చింది. 24వ అధ్యాయంలో ఒకసారి, 26వ అధ్యాయంలో ఒకసారి. అభిషేక్ అంటాడు, రాజా నువ్వు ఒక్కసారి కనుక అను, వాడి సంగతి ఏందో నేను ఒక్క దెబ్బతో నేను పరిష్కారం చేస్తా. ఆ మాట ఉంది, ఒక్క దెబ్బతో నేను పరిష్కారం చేస్తా. నువ్వు కనుక అను అంటే చాలు. ఇంకా అభిషేక్ కత్తితో పొడిచి ఒక్క దెబ్బతో సౌలుని ఏం చేయగలడు? చంపగలడు. ఏమన్నాడు దావీదు అప్పుడు? వద్దు, ఆయనకు చోటిద్దాం, ఆయనకు చోటిద్దాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. దేవుని సంగతి దావీదు ఎట్లా చెప్పాడో. 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 12వ వచనంలో దావీదు ఏమన్నాడో చూడండి. 12వ వచనం, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. అది మనం అట్లా అనుకోవాలి. ఎవరు న్యాయం చేయాలి చెప్పండి మన ఇద్దరి విషయంలో? అంటే గొడవ ఎవరితోటన్నా వచ్చిందనుకోండి, న్యాయము దేవుడే తీర్చుతాడు. దేవుడికి చోటియాలి. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. చూసారా? ఎవరు నిన్ను చంపేది, పగ తీర్చుకునేది ఎవరు? దేవుడే, నేను కాదు. నేను మాత్రం మౌనంగా, నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తావా, చంపుకో, కానీ నేను తప్పించుకుంటాలే, నా వెంట పడు, కానీ నిన్ను మాత్రం నేను చంపను. చూసారా? అట్లా మనం కూడా ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి? దేవునికి చోటు ఇవ్వాలి. దేవునికి చోటు ఇవ్వాలి. దేవుని ఉగ్రతకు చోటియండి. దేవుని న్యాయమైన తీర్పుకు చోటియండి. మీకు మీరే ద్వేషాలు పెంచుకోబాకండి. మీకు మీరే గొడవలు పెంచుకోబాకండి. నేరుగా గదిలోకి పోయి ప్రార్థన చేసుకో, దేవుడికి చెప్పుకో. ఇంకంతే, ఒక్కటే. దేవునికి మనం చోటు ఇస్తే చాలు. ఎవరికి పోయి చెప్పక్కర్లే. ఈనాడు క్రైస్తవ కుటుంబాలకు పంచాయతీలు అయిపోతున్నాయి. పంచాయతీలు ఎందుకు? పంచాయతీలు చెప్పండి. పంచాయతీలు అంటే తెలుసా? గ్రామ పంచాయతీలు కాదు,
కుటుంబ విషయాలని నలుగురు ఐదుగురు చెప్పుకొని వాళ్ళని పెద్దవాళ్ళని పిలిచి ఏదేదో చేసుకోవటం ఎందుకు? ఏమొద్దు ఒక్కటే ఏం చేయాలి చెప్పండి? దేవునికి చోటి, దేవుడికి చెప్పుకోపో, ఆయనే చూసుకుంటాడు. 4 విషయాలు చెప్పుకున్నాం. ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటిద్దాం, దేవుని వాక్యమునకు చోటిద్దాం. తర్వాత దేవుని పిల్లలకు చోటిద్దాం, దేవుని యొక్క తీర్పుకు చోటిద్దాం. అదే అక్కడ ఉగ్రత ఉందనుకో, మనం ఉగ్రత రావాలని కోరుకోవద్దు. అందుకే నేను ఆ మాట చెప్పటల్లా. దేవుని తీర్పుకు మనం చోటిద్దాం. ఇంకొక 2-3 సంగతులు చెప్పి నేను ముగిస్తా. ఎవరికి చోటు ఇవ్వకూడదు అది కూడా చూపించి, ఎవరికి చోటు ఇవ్వాలో చెప్పుకున్నాం కదా, చోటు ఎవరికి ఇవ్వకూడదో కూడా మనం చెప్పుకుందాం. ఎవరికి చోటు ఇవ్వకూడదు మనకందరికి ఒక రెఫరెన్స్ కంటత. ఎవరికి చోటు ఇవ్వకూడదు? వెరీ గుడ్. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇయ్యకుడి. అది వాటికి చోటు ఇచ్చావంటే చాలు, ఇక నీ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. ఎక్కడుంది ఆ మాట? అపవాదికి చోటు ఇయ్యద్దనే మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి అంటే దాని అర్థం ఏంది? చోటు ఇయ్యద్దంటే వాడు వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమి ఇయ్యద్దు? నువ్వు చోటు ఇవ్వకు. అది కుర్చీ వేసి రాయ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకోబాకు. వాడు వస్తాడు, వచ్చేది మాత్రం ఖాయమే. యేసుప్రభు దగ్గరికి వచ్చాడా? రాలేదా? యేసుప్రభు దగ్గరికి వచ్చాడా? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు వాడిని కుర్చీ వేసి కూర్చొని మాట్లాడలా, వాడిని నిలబెట్టే మాట్లాడాడు. నిలబెట్టి మాట్లాడి వాడిని అట్లాగే వెనక్కి పంపించేశాడు. మనం కూడా అట్లా చేయాలి. వాడు వస్తాడు, వచ్చినప్పుడు వాడిని గేటు అవతలే పెట్టి మాట్లాడి వాడిని పంపించేసేయాలి. గేటు తీసి రా లోపలికి రా అని చెప్పి సోఫాలో కూర్చోబెట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టుకున్నామంటే ఇంకా అవుట్. అట్లా కూర్చోబెట్టుకున్నారు కొంతమంది. అననీయ సప్ఫీరాలు ఏం చేశారు? అననీయ సప్ఫీరాలు చోటు ఇచ్చారా? ఇవ్వలేదా? చోటు ఇచ్చారు. పేతురు ప్రశ్నిస్తున్నాడు, మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానికి, మీరు అపవాదికి మీరెందుకు అవకాశం ఇచ్చారు? అపవాదికి చోటిస్తే వాడు మనల్ని మోసం చేస్తాడు, మోసగించేటువంటి వాడు. 2-3 రెఫరెన్స్లు నేను జ్ఞాపకం చేస్తాను. వాడికి చోటిస్తే ఏం చేస్తాడు? 4 రకాల విత్తనాలు చల్లాడు కదా. 4 రకాల విత్తనాలు చల్లినప్పుడు మొట్టమొదటి విత్తనాలు ఎవరు వచ్చి ఎత్తుకొని పోయారు? పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయి అని చదివాం. పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయని దానికి వ్యాఖ్యానం ఏం చెప్పాడు యేసు ప్రభు? అపవాది వచ్చి ఎత్తుకొని పోయాడు. అది కనుక అపవాదికి అవకాశం ఇచ్చావంటే నీ హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తాడు? వాడు ఎత్తుకొని పోతాడు. అపవాదికి చోటిస్తే వాక్యమును ఎత్తుకొని పోయేవాడు, అపవాదికి చోటిస్తే వాడు మనల్ని మోసగించేటువంటి వాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ వచనం. ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరి హృదయములో? ఇస్కరియోతు హృదయములో అపవాది ఏం పుట్టించాడు? ఆలోచన పుట్టించాడు. ఏ ఆలోచన పుట్టించాడు? యేసు ప్రభువును అప్పగించాలని ఆలోచన పుట్టించాడు. ఎవరి హృదయములో? ఇస్కరియోతు హృదయములో. అపవాది చేసే పని ఏంది చెప్పండి? ఆలోచనలు పుట్టిస్తాడు. నువ్వు గనక వాడికి మనసులో చోటిచ్చావంటే ఇక నీ మనసులో ఎన్ని ఆలోచనలు పుట్టిస్తాడో. ఆలోచనలను పుట్టించేవాడు అపవాది. ఈ మంచి ఆలోచనలు కాదు, చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాడు, అపార్థాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. ఇవన్నీ పుట్టించేది ఎవరు చెప్పండి? అపవాది. వాళ్ళిద్దరు నన్ను చూసి నవ్వుకున్నట్టుంది. నిన్ను చూసి ఎందుకు నవ్వుకున్నారు? వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు దూరంగా, ఏదో వాళ్ళ సంభాషణ నీకేమో వినపడిందా? ఈయనొచ్చేమంటాడు, నన్ను చూసి ఎందుకు నవ్వుకున్నారే?
నిన్ను చూసి ఎందుకు నవ్వుకున్నాను, నువ్వు ఎందుకు అట్లా అనుకుంటా? ఎవరు పుట్టించారు ఆలోచన నీకు? అయ్యి ఇట్లాంటివి పుట్టిస్తూ ఉంటాడు అపవాది. వాళ్ళిద్దరు అంత దూరంలో ఉన్నారు, నవ్వుకున్నారే అనుకో, వాళ్ళిద్దరు మాట్లాడుకుని నవ్వుకరా? నిన్ను చూసినప్పుడే నవ్వుకుంటేనేనా? ఇవన్నీ ఎవరు పుట్టించేది చెప్పండి? అపార్థాలు, అనుమానాలు. అపవాది పుట్టించే ఆలోచనలు చోటు ఇవ్వకండి. అపవాదికి చోటిస్తే వాక్యం ఎత్తుకొని పోతాడు. అపార్థాలు, అనుమానాలు, చెడ్డ ఆలోచనలు మనలో పుట్టిస్తాడు. అపవాదికి చోటిస్తే మోసగింప చేస్తాడు. ఇంకొక మాట, అపవాదికి గనక మనం చోటిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో ఏమన్నాడు? సాతానా నా వెనకకు పో అన్నాడు కదా. పేతురు నా వెనకకు పో అనలా, ఏమన్నాడు? సాతానా నా వెనకకు పో. ఎందుకన్నాడు? అప్పుడు పేతురులో ఎవరున్నారని అర్థం. పేతురులో ఎవరున్నారు? 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం, పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము. పేతురు నా వెనకకు పొమ్ము అనలా. అంటే పేతురులో ఎవరున్నారని అర్థం? సాతానుడు ఉన్నాడు. ఉండి ఏం చేశాడు చూడండి, అక్కడ ఏం చెప్పాడు? నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు. సాతానుడికి చోటిస్తే మనం ఏ సంగతులను ఎక్కువగా ఆలోచన చేస్తాం? అది అక్కడ చెప్పింది. మనుషుల సంగతులనే తలంప చేస్తాడు, అంటే లోక సంబంధమైన సంగతులనే తలంచేటట్టు చేస్తాడు. దేవుని సంగతులను గురించి తలంపు రానియడు. ఎవరు? అపవాది. అది నీవు అపవాదికి చోటిచ్చావని దేన్ని బట్టి అర్థమైందంటే నీ తలంపులే, నీ ఆలోచనలే. మనుషుల సంగతులను ఆలోచింప చేసేవాడు. వాళ్ళు దేవుడి గురించి సరిగా ఆలోచన చేయరు, ఎప్పుడు చూసినా లోకం గురించి ఆలోచన చేస్తారు. అపవాదికి చోటిస్తే వాడు చేసే పని అది. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు, ఇంకొక దానికి చోటు ఇవ్వకూడదు. యోబు గ్రంథం 31, యోబు గ్రంథం 31 30వ వచనం చూడండి. యోబు గ్రంథం 31:30, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. నా నోటికి చోటియలేదు. ఏం చేయటానికి? పాపము చేయటానికి. ఇంకా అట్లా చెప్పుకుందాం, నా కంటికి చోటు ఇయ్యలేదు, నా చేతులకు చోటు ఇయ్యలేదు, నా పాదములకు చోటు ఇయ్యలేదు. ఏం చేయటానికి? పాపము చేయటానికి. అలాగైతే పాపము చేయటానికి మన అవయవాలు ఉపయోగపడతాయి, తెలుసా? పాపము చేయటానికి మన అవయవాలు ఉపయోగపడతాయి, వాటికి చోటు ఇవ్వకూడదు. యోబు అంటున్నాడు ఇక్కడ, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. మొదటి అధ్యాయులు కూడా మనం చదువుతాం, 2వ అధ్యాయులు కూడా, నోటితోనైనను పాపము చెయ్యలేదు యోబు. నోటితో కూడా పాపం చేయాల. నేను నోటికి చోటు ఇవ్వాలా? నువ్వు చోటు ఇస్తున్నావా? నోటికి చోటు ఇవ్వకూడదు, కంటికి చోటు ఇవ్వద్దు పాపం చేయటానికి. ఎవరికి చోటు ఇవ్వాలో ఎవరికి చోటు ఇవ్వకూడదు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చి ఏమన్నాడు? స్థలమియ్యుడి అన్నాడు. నాకు స్థలం ఇవ్వండి, నా వాక్యమునకు స్థలం ఇవ్వండి, నా పిల్లలకు చోటు ఇవ్వండి, నా న్యాయమైన తీర్పుకు మీరు చోటు ఇవ్వండి. అపవాదికి చోటు ఇవ్వద్దు, పాపము చేయటానికి మన అవయవాలకు చోటు ఇవ్వద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రకటించబడిన ఈ తలంపులు విన్న మీ బిడ్డల హృదయాలలో కార్యము జరుగునట్లుగా మీరే దీవించుమని, తిరిగి రాత్రికాలం జరగవలసిన సువార్త కూడిక కొరకు మమ్మలను సిద్ధపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.